తర్వాత ఇంకా ఇదే పెట్టించుకుంటాను నేను ఫోటో అండి. ఇక్కడ ఉన్న పిల్లలు మామూలుగా ఉండేదండి. నాకు పెట్టుకోవాలనిపించేది ఈ గుళ్ళోకి వస్తే నాకు చాలా బాగుంటుందండి. కానీ నేను మానేశాను ఇలాంటి గుళ్ళోకి వెళ్తాం కూడా. ఈ గుళ్ళోకి రావాలనిపించి పద్మండి రాండి రాండి అంటే మనిషి ఉంటేనే కదండి ఎంత చెప్తుంటేనే రావాలనిపిస్తుంది కదా. అలాగే దేవుడి దేవుళ్ళ ఇచ్చానండి. అన్నీ బాగానే ధైర్యంగా ఉంటుందండి నాకు. మా పిల్లల పెళ్ళిళ్ళకి సీరియస్గా బాగా మనిషి కొంచెం బాగా పిల్లి కట్టుకోవాలండి. భర్త లేకపోయినా సరే నేను అలాగే చూసుకోవాలి. నాకు ఎవరు లేదండి. ఎవరికి సీట్ చెప్పకుండా అలా బతుకుతుందండి. దేవుడికి చేసుకోవాలనిపించిందండి. ఇంకా బాగా జరగాలని అదే అనుకుంటున్నాను. నేను దేవుడి తక్కువ నేను అక్కడ ఏం అడగనండి. వస్తాను ఉంటాను నా పని ఎక్కానండి. ఎవరి జోలికి వెళ్ళను. దేవుడి నడిపాడండి. ఎలా పెట్టుకున్నా నాకే తెలియదండి. నాకు పొద్దు నుంచి పులపురంగా నీరసంగా ఉందండి. దేవుడి ధైర్యం ఇచ్చిండి. అప్పటికప్పుడే పురమాయించుకున్నానండి నేను. నాకు దేవుడు మీ గుడ్లోకి వచ్చి నాకు చాలా బాగుంటుందండి. ఒకసారి సైతానం అండి వెళ్ళాలనిపించుతుంది. ఒకసారి నీరసం వచ్చి అలా కూర్చోబడిపోతున్నానండి. పొద్దులు ఎగుతానండి, 3ంటికి ఎగుతాను, పనులు చేసుకుంటాను. అతనేమి నన్నేమి నిలబెట్టేలేదండి. అతని రెక్కలు ఏమి లేవు నాకు. నేను కష్టపడిందండి. మా శంకరమ్మ లావణ్య మా సీరియస్ అది భవిష్యత్తు బాగుంటే చాలండి. నాకు దేవుడు ఎప్పుడు చాలా రేట్ అండి. మా శంకర గుర్తు ఇంకా మారాలండి. ఇంకా ఇప్పుడు తెలిసి వచ్చిందండి. ఆ దేవుడిని అడుగుతున్నానండి. నేను గుళ్ళోకి వచ్చిన కాడి నుంచి పెళ్లి చేసుకొచ్చాక ఈ ఏరియాకి ఇక్కడికే వచ్చానండి ఫస్ట్. ఇంకా అప్పటి నుంచి ఇంకా ఇక్కడికే రావాలనిపిస్తుంది. అప్పుడప్పుడు అక్కడికి వెళ్ళి అత్తయ్య గారు ఉన్నప్పుడు అక్కడ ఆ శనివారం గుళ్ళకి ఒక్కరోజు తీసుకెళ్ళాడండి. అంతే శనివారం ఒకరోజు మళ్ళీ వెళ్ళేదాన్ని కదండి. రావాలి పద్మండి పక్కకు వచ్చాక రాకుమారి రాకుమారి రా అంటాం. అలా ఇంటికి వచ్చి కేకెత్తాం. ఆ పిల్ల వందనాలండి. ఆ పిల్ల ధైర్యం వల్ల మనిషి ఉంటే గమ్ములు రావాలనిపిస్తుంది కదండి. ఇంకా దాంతో దేవుడు దేవాలని మళ్ళీ ఇంకా బాగా పెట్టించుకోవాలండి. మా అమ్మాయికి బాగా మంచి ఇల్లు కట్టుకోవాలండి నాకు ఆశ. నాకు అప్పు అది కుట్టిలాగా మీరు పెద్దలో పెట్టాలని